గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి ఎన్నికల్లో 42% దేవుడెరుగు. గత ఎన్నికల ప్రభుత్వంలో జరిగినటువంటి రిజర్వేషన్లు అవుతుందో అంతకంటే తక్కువ ఇస్తున్నారు. ఇంతకంటే సిగ్గుమాలిన చర్య ఇంకేమన్నా ఉందా? గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 22% గ్రామ పంచాయతీ ఎన్నికలు బీసీలకు రిజర్వేషన్ అమలైతే, కాంగ్రెస్ వచ్చినాక కులగణన చేసినాక 17% రిజర్వేషన్ అమలైంది. అదేవిధంగా 2020లో గత మున్సిపల్ ఎన్నికలు 2020 సంవత్సరంలో జరిగినాయి. ఆ 2020లో మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 32% రిజర్వేషన్ అమలైంది. 32%. కానీ ఇప్పుడు 2026లో జరిగేటువంటి రిజర్వేషన్లలో ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 31%, మున్సిపల్ చైర్మన్లలో 30%, కార్పొరేషన్ ఎన్నికల్లో 28% కౌన్సిలర్లు కార్పొరేటర్ ఎన్నికల్లో ఇవాళ జరుగుతున్నాయి. అంటే గతం కంటే కులగణన చేసి మేము అది చేస్తాం, ఇది బిక్తాం అని చెప్పి ఇవాళ కులగణన చేసిన తర్వాత గత ప్రభుత్వం కంటే రిజర్వేషన్ తక్కువ ఎట్లా వస్తాయి? ఇది కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పి తీరాలే. లేకపోతే మిమ్ములు బీసీ సమాజం మిమ్మల్ని బీసీ సమాజ ద్రోహులుగా ప్రకటిస్తారని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇవాళ మేడారంలో క్యాబినెట్ మీటింగ్ పెట్టారు. క్యాబినెట్ మీటింగ్ పెట్టి వాళ్ళ ఎచ్చులేంది? వాళ్ళ క్యాబినెట్ మీటింగ్ పెట్టి మేము ఎవ్వరు కూడా చరిత్రలో ఇంతవరకు క్యాబినెట్ మినిస్టర్లు ఒక వనదేవతల దగ్గర మేడారంలో క్యాబినెట్ మీటింగ్ పెట్టారు. క్యాబినెట్ మీటింగ్ పెట్టి మేడారంలో పెట్టడం వల్ల బహుజనులకు ఏమన్నా ప్రయోజనం ఉందా? బహుజనుల దేవతలు సమ్మక్క సారక్క దగ్గర మీరు క్యాబినెట్ మీటింగ్ పెట్టి బీసీ ఎస్సీ ఎస్టీల కోసం ఒక్క నిర్ణయం అయినా తీసుకురా? క్యాబినెట్ లో మేడారంలో మీరు క్యాబినెట్ సమావేశం పెట్టి ఒక్క నిర్ణయం అయినా బీసీ ఎస్సీ ఎస్టీల కోసం తీసుకున్నారా? తీసుకోలే. ఏం నిర్ణయం తీసుకుర్రు? బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు వ్యతిరేకంగా బీసీలను తడిగుడ్డతో గొంతు కోసేటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ బీసీలను రాజకీయంగా అణిచి వేయడం కోసం నిర్ణయం తీసుకున్నారు.